తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం ఏ రేంజ్లో హాట్ టాపిక్గా మారిందో అందరికీ తెలిసిందే. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఐకాన్ స్టార్ని అరెస్ట్ చేయడం ఇండస్ట్రీని సంచలనానికి గురిచేసింది. ఈ కేసులో నాంపల్లి సెషన్స్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా, అదే రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆ మరునాడే చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నేటితో నాంపల్లి సెషన్ కోర్టు ఇచ్చిన రిమాండ్ గడువు ముగిసింది. ఇక ఇవాళ అల్లు అర్జున్ నాంపల్లి సెషన్ కోర్టుకు నేరుగా విచారణకు హాజరు కావాల్సిండగా సెక్యూరిటీ రీజన్స్ వల్ల వర్చువల్ గా హాజరయ్యారు. దీంతో తన ప్రాణాలకు ప్రమాదం ఉందనే అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కాలేదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 4 రోజుల క్రితం అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడికి దిగటం అందర్నీ కలవరానికి గురిచేసింది. థియేటర్ వద్ద ఘటనలో మృతురాలు రేవతి కుటుంబానికి వెంటనే కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొందరు నిరసనకారులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లను కూడా విసిరేశారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని వివిధ రకాల పూల కుండీలను ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు ఆ నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఆ తరువాతి రోజు వారికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఈ రోజు అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కావాల్సిండగా భద్రతా కారణాల వల్లే కోర్టుకు రాలేదని తెలుస్తోంది. దాడికి అవకాశం ఉందన్న కారణాలతోనే ఐకాన్ స్టార్ కోర్టు అటెండ్ కాలేదని నెట్టింట చర్చ నడుస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో A11 గా ఉన్న అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టులో వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు నుంచి తనకు మధ్యంతర బెయిల్ మంజూరైందని విచారణ సందర్భంగా అల్లు అర్జున్ కోర్టుకు విన్నవించారు. అదేవిధంగా ఇప్పటికే ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ ఆ పిటిషన్పై మెజిస్ట్రేట్ విచారణ చేపట్టారు. అయితే కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో ఆయన కేసు తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు. ఇక సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది. అల్లు అర్జున్ రిమాండ్ పైన విచారణ ఆ రోజే జరగనుంది.